ఒకరోజు గురువును శిష్యుడు ఇలా అడిగాడు, ధర్మం అంటే ఏమిటి చెప్పండి గురువుగారు అని అంటాడు. అందుకు గురువు, అలాగే నాయనా, ఒక అగ్రహారం ఉండేది. అందులో బ్రాహ్మణులు నివసిస్తున్నారు. అందులో ఒక బ్రాహ్మణుడు ధర్మంగా బ్రతుకుతూ ఉంటాడు. ఒకరోజు అగ్రహారంలో యజ్ఞం చేస్తుంటారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అనుకోకుండా యజ్ఞంలో ఉమ్మి వేస్తాడు. అతనికి బంగారం ముద్ద బయటకు వస్తుంది. అప్పుడు అది చూసిన బ్రాహ్మణులందరూ వచ్చి యజ్ఞంలో ఉమ్మి వేసి బంగారాన్ని తీసుకుంటారు. అప్పుడు బ్రాహ్మణుని భార్య, ఏమండి, మనము కూడా యజ్ఞంలో ఉమ్మి వేసి బంగారం తెచ్చుకున్నాము అంటుంది. అందుకు బ్రాహ్మణుడు, వద్దు, నేను ధర్మం తప్పలేను అంటాడు. ఆ యజ్ఞంలో ఉమ్మి వేయడం మహాపాపం, మహాపాతకం చుట్టుకుంటుంది. యజ్ఞంలో ఉమ్మి వేయకూడదు, వద్దు అని అంటాడు. నేను వెళ్ళి ఉమ్మి వేసి బంగారం తెస్తాను అంటుంది. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళితే ఇంకా ఇల్లు వద్దు, నన్ను వదిలి ఇల్లు వదిలి వెళ్ళిపో అంటాడు. ఇంకేమి చేయలేక ఆగిపోతుంది. ఒకరోజు వాళ్ళు బయట ఊరికి వెళతారు. తిరిగి వచ్చేసరికి అగ్రహారం కాలిపోతుంది. అది చూసిన బ్రాహ్మణుడు భార్యతో, చూడు, ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నాడు.